నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీజాస్ కిచెన్. నేను మీ శ్రీజ. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను వెనీలా ఫ్రూట్ కేక్. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా గోధుమ పిండితో దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ కూడా. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసి మీరు కూడా తయారు చేసి మీకు ఎలా అనిపించిందో అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఫ్రూట్ కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా 2 కప్పుల గోధుమ పిండికి నేను ఇక్కడ ముందుగానే బేకింగ్ సోడా అవన్నీ కలుపుకుంటున్నాను. ఒకవేళ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేకుంటే ఈ విధంగా ఈనో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఈనోని బ్యాటర్ అంతా కలిపిన తర్వాత మాత్రమే ఈనో మిక్స్ చేసి వెంటనే బేక్ చేసుకోవాలి. అదే బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసేసి నేను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది మనం బ్యాటర్ కలుపుకునేటప్పుడు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇలాగా ముందుగానే మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా. తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్లో కలిపేసి నైట్ అంతా నానబెట్టి ఉంచాను అనమాట. మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ని తీసుకోవచ్చు. అలాగే నేను ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను. 180 డిగ్రీస్కి నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఒకవేళ వితౌట్ ఓవెన్ మనం చేసుకోవాలంటే ఈ విధంగా ఏదైనా గిన్నెలో మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఏదైనా స్టాండ్ కానీ ప్లేట్ కానీ బేస్ చేసుకొనేసి ముందుగా ప్రీహీట్ చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం బ్యాటర్ కలిపిన వెంటనే దీన్ని ఉంచేసేయాలి. అలాగా మనం దీన్ని పెట్టేసి ఒక 30 నుంచి 40 నిమిషాల లోపల దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అదే మందంగా ఉండే గిన్నె తీసుకుంటే సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే 30 నుంచి 35 నిమిషాల లోపల కుక్ అయిపోతుంది. ఇదండి మనం ఓవెన్ లేకుండా బేక్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా అయిపోయే పద్ధతి. తర్వాత మనం ఓవెన్లో చేసుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ముందుగా ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వెన్న తీసుకుంటున్నాను. వెన్నకు బదులుగా నూనె కూడా వాడుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ వాడుకోండి, ఫ్లేవర్బుల్ లేకుండా. అలాగే పంచదార 1/2 కప్పు పొడి చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ ఫ్రూట్ జామ్ని 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇందులోకి 1 టీ స్పూను తేనెని వేస్తున్నాను. ఒకవేళ తేనె లేకుంటే వేయకున్నా పర్లేదు. తర్వాత 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకుంటే యాలకుల పొడి కూడా 1 టీ స్పూను వేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్కి బదులుగా. తర్వాత ఇవి ఒకసారి మిక్స్ చేసి ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకునేసి తగినన్ని నీళ్ళు పోసేసుకోండి. ఒకవేళ ఇందులో మీరు నీళ్ళకు బదులుగా ఫ్రూట్ జ్యూస్ కూడా వాడుకోవచ్చు, కానీ పంచదారని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలను మాత్రం అసలు వాడకండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి మనం కొంచెం నీళ్ళని కలుపుకుంటూ లేదా ఫ్రూట్ జ్యూస్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసేసుకోవాలి. కేక్ టిన్కి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ముందుగా ముంచి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేసేసి ఒకసారి ట్యాప్ చేసి దానిపైన కొంచెం డెకరేషన్ కోసం అని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇవి వేసేసుకొని ప్రీహీట్ అవుతున్న ఓవెన్లో 30 నిమిషాలకి నేను పెట్టేసి ఉంచుకుంటున్నాను. మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి, మనం బ్యాటర్ కలుపుకునేటప్పుడు పాలని యూజ్ చేయకండి, నీళ్ళని వాడుకోండి. లేదంటే ఫ్రూట్ జ్యూస్ని కూడా వాడుకోవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ని అయినా ఒకవేళ ఇంట్లో తయారు చేసింది అయితే పంచదారని బ్యాలెన్స్ చేసుకోండి. మీకు బ్యాటర్ అంతా కలిపిన తర్వాత కొంచెం పంచదార పొడిని కలుపుకోండి. బయట కొనిందైతే మనం ఇంకా పంచదార ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం మ్యాక్సిమం ఉండదు. మీ టేస్ట్కి అనుగుణంగా కలుపుకోవాలంటే మరి కొంచెం పౌడర్ చేసి కలుపుకోండి. తర్వాత ఈ విధంగా నేను 30 నిమిషాలకి పెట్టేశాను అనమాట. ఈ 30 నిమిషాల తర్వాత చక్కగా కేక్ అనేది బేక్ అయిపోయింది. మీ ఓవెన్ కెపాసిటీని బట్టి ఇది బేక్ అయ్యే నిమిషాలు కూడా ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. ఒక 20 నిమిషాలకి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అప్పుడు అర్థమవుతుంది ఇంకా ఎంత టైంని పెట్టుకోవాలి అనేది. రెగ్యులర్గా ఓవెన్ వాడే వాళ్ళకైతే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు, చక్కగా వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం ఇవి ఫాలో అవ్వండి. ఒకవేళ బేక్ అవ్వకపోతే మరో 2 నిమిషాలకి ఓవెన్లో పెట్టుకోండి. ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ టైం అయితే తీసుకోదు. నాకైతే చక్కగా బేక్ అయిపోయిందని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇలాగే. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్తే అండి, మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను.
అంతవరకు సెలవు.